దయచేసి యువతని తప్పుదోవ పట్టించకండి. దేవుని యొక్క మహాకృపలో మీ అందరికీ కూడా వీడియోకి స్వాగతం పలుకుతున్నాను. ఆర్టీఎఫ్ ప్లాట్ఫామ్ నుంచి కొంతమంది దైవ సేవకులు కొన్ని విషయాలను మాట్లాడుతూ యవనస్తులను మీరు పాడు చేస్తున్నారు, యవనస్తులను దారి తప్పిస్తున్నారు, యవనస్తులు వాక్యం వైపు వెదగట్లేదు అంటూ కొన్ని మాటలు మాట్లాడుతున్నారు. అది నిజమా? మరి లోకంలో ఉన్నటువంటి యవనస్తులు ప్రభు దగ్గరికి వస్తూ ఉంటే ప్రభు దగ్గరికి వచ్చినటువంటి సేవకులు యవనస్తులను దారి తప్పిస్తున్నారా? అంతేకాకుండా డిస్కో అలాగే పబ్ టైపులో మందిరాలను మీటింగ్స్ను పెట్టి యవనస్తుల హృదయాలను దారి తప్పిస్తున్నారా? మరి నిజంగా తప్పిస్తున్నారంటూ కూడా కొంతమంది మాట్లాడుతున్నారు. అంతేకాకుండా ఈ ఛానల్లో కొంతమంది దైవ సేవకులు మాట్లాడుతున్నారు. ఈ విషయాలని మనం మాట్లాడుకోవడానికి నేను ఈ వీడియో చేస్తాను. మీ అందరికీ కూడా ఈ వీడియోకి స్వాగతం పలుకుతున్నాను. సో వెల్కమ్. రైట్, వీరు మాట్లాడినటువంటి మాటల్లో కొంతమంది పేర్లను వాళ్ళు వివరిస్తూ ప్రస్తావిస్తూ మరి అందులో ప్రాముఖ్యంగా రాజ్ ప్రకాష్ పాల్, అంతేకాకుండా శ్యామ్ కిషోర్ కుమారుడు ఇద్దరు కూడా, ఆ తర్వాత జాన్ జబరాజ్ టీమ్ తమిళనాడు యొక్క ఈ వ్యక్తి పాటలు పాడుతూ ఉంటాడు, ఎబెనేజర్ అనే పాట పాడారు కదా, సో వాళ్ళ టీం అనమాట. వీళ్ళందరూ కూడా అంటే కొంత ఫాగ్ పెట్టేసి డిస్కో లాగా లేకుంటే పబ్ సిస్టమ్ లాగా అంటే కలర్ఫుల్గా పెట్టి యవనస్తుల యొక్క ఆలోచనలను తప్పుదారులోకి తీసుకువెళ్తున్నారని చెప్పేసి దైవజనులు మాట్లాడుతున్నారు. అక్కడ అడ్వర్ట్ విలియం గారు కూడా ఉన్నారు. మరి ఇక్కడ కొంతమంది సేవకులు ఉన్నారు, వారి పేర్లు నాకు పర్ఫెక్ట్గా తెలియదు, వారు అక్కడ కూర్చున్నారు. అసలు వారు ముందుగా ఏం మాట్లాడుతున్నారు మీ కొరకు ఈ వీడియో. ఆర్టీఎఫ్ ప్లాట్ఫామ్ నుంచి రాజ్ ప్రకాష్ పాల్ గారికి కానీ, ఆ జాన్ జబరాజ్ గారికి కానీ, శ్యామ్ కిషోర్ గారి కుమారులకు కానీ మేము చేయాలనుకున్న రిక్వెస్ట్ ఏంటి అని అంటే, దయచేసి యువతని తప్పుదోవ పట్టించకండి. దయచేసి యువతని తప్పుదోవ పట్టించకండి. మా గుండెలు రగిలిపోతా ఉన్నాయి, మా గుండెలు ద్రవంగా మారుతా ఉన్నాయి. చాలా బాధతో ఈ విషయం చెప్తా ఉన్నా. మీ మనోభావాలు దెబ్బతింటే అందుకు క్షమాపణ అనేది కాదు. సంఘానికి నష్టం చేయకండి. మీకు మీ చేతులు మా చేతులు జోడించి మిమ్మల్ని రిక్వెస్ట్ చేస్తా ఉన్నా. మిమ్మల్ని గుడ్డిగా ఫాలో అయ్యే యవనస్తులు చాలా మంది ఉన్నారు. ఊర్లలో నుండి వచ్చిన వాళ్ళు, హాస్టళ్లలో ఉండేవాళ్ళు, ఏమంటారు ఉద్యోగాలు చేసుకునే వాళ్ళు, యవనస్తులంతా ఈ మ్యూజిక్ అట్రాక్ట్ అయ్యి, మీరు పెట్టే స్టేజీలకు అట్రాక్ట్ అయ్యి వచ్చేటువంటి యవనస్తులను దయచేసి మీరు తప్పుదోవని తీసుకెళ్లొద్దు. మీరు ఒకవేళ కావాలంటే ప్లీజ్ కమ్. మేము ఆ రోజు రాజ్ ప్రకాష్ పాల్ గారిని కూడా ఇన్వైట్ చేశాం, మీరు డిస్కషన్ కి రండి అని. ఆయన కుదరదు అన్నారు, ఆయనకు బిజీ షెడ్యూల్ ఉండడాన్ని బట్టో దేనికో రానన్నారు. మీలో ఎవరైనా ఇఫ్ యూ వాంట్ టు డిస్కస్ ప్లీజ్ కమ్, వీఆర్ రెడీ టు డిస్కస్. కానీ మా రిక్వెస్ట్ ఏంటి అని అంటే, చాలా సీరియస్ గా చెప్తా ఉన్నాం, దిస్ ఈజ్ అన్బేరబుల్. యు ఆర్ హర్టింగ్ ద చర్చ్, యు ఆర్ హర్టింగ్ ద చర్చ్, యు ఆర్ హర్టింగ్ ద చర్చ్. వెల్, ఇక్కడతో ఆపి నేను రైట్, చూసారు కదా, యువతను దారి తప్పిస్తున్నారు, యువత యొక్క దారి మళ్ళిస్తున్నారు. మీరు చేసేది తప్పు. ఒకవేళ మీరు చేసేది తప్పు కాదు అంటే మీరు మాతో కూర్చొని డిస్కషన్ చేయండి. మీరు చేసేది తప్పు అని మేము ఎలా నిరూపిస్తామో లేకుంటే ఎలా మాట్లాడతామో మీకు అర్థమవుద్ది. కాబట్టి క్రైస్తవ నాయకులుగా, క్రైస్తవ పెద్దలుగా కొన్ని విషయాలను మీకు అందించాలని మేము ఇష్టపడుతున్నాం. రాజ్ ప్రకాష్ పాల్ గారికి ఆల్రెడీ కాల్స్ ఇస్తాము, వారు బిజీ షెడ్యూల్ ఉండటం వల్ల వారు రాలేదని చెప్పారు. కాబట్టి ఈ సమయంలో మనము కొన్ని మాట్లాడుకోవడానికి ఈ అవకాశాన్ని తీసుకుందాం. చాలాసార్లు నేను గమనించినప్పుడు, ఈ విషయాలపైన గమనించినప్పుడు రాజ్ ప్రకాష్ పాల్ గారు కూడా యవనస్తుల మధ్యలో ఈ రీతిగా మాట్లాడుతున్నటువంటి విషయాలు చాలా ఉన్నాయి. అయినప్పటికీ కూడా ఎక్కువగా వారు షూట్ చేస్తున్నటువంటి విషయాల్లో, షూట్ అవుతున్నటువంటి విషయాల్లో ఎక్కువగా పాటలు, ఎక్కువగా ఆరాధన, అంతేకాకుండా పిల్లల యొక్క నాట్యము, లేకుంటే మనం చూపించాడు కదా డిస్ప్లేలో కూడా నాట్యము లేక చేయొచ్చు, డాన్స్ అని ఇంగ్లీష్లో కూడా చూపించారు. సో ఇవన్నీ కూడా చేస్తున్నాము, చేయొచ్చు అని వారికి ఉన్నటువంటి విశ్వాసాన్ని వ్యక్తపరిచారు. అయితే క్రైస్తవ నాయకులుగా వాక్యాన్ని ఆధారం చేసుకొని వాక్య పరిధిలో నూతన నిబంధన గ్రంథ ప్రకారముగా కొత్త జీవితాల్లోనికి వస్తున్నటువంటి యవనస్తులు కూడా అందరూ కూడా వాక్యములో ఎదిగి వారి జీవితాలను కట్టుకొని మారు మనసులోనికి వచ్చి వారి పాపపు బ్రతుకులను విడిచిపెట్టి పరిశుద్ధులుగా బ్రతికితే బాగుంటుందన్న ఒక ఉద్దేశాన్ని
క్రైస్తవ పెద్దలు చూసేవారు. అంటే మీ దగ్గరికి అంతమంది ప్రజలు వస్తున్నారు కానీ వారు ఇలా అవుతున్నారన్న ఒక మంచి కోణంలో వాళ్ళు ఆలోచన చేశారు. అసలు వాస్తవానికి బ్రదర్ కూడా అద్భుతమైన పరిచయం చేస్తారని ముందుగా బ్రదర్ యొక్క వాక్య పరిచయం ఒక 1 minute మీ కొరకు విందాం. వెరీ వాల్యుబుల్ అండ్ ఇట్స్ ఆల్సో వెరీ ఈజీ. సాఫీగా సులభంగా పనులు జరుగుతాం చూస్తాం. అందుకనే సంఘపు ప్రార్థన ఎంతో బలమైంది. పేతురు చెరసాల్లో ఉన్నప్పుడు సంఘం అందరూ అతి ఆసక్తితో, సిన్సియర్, ఎర్నెస్ట్, అతి ఆసక్తితో ప్రార్థన చేశారంట. వారు ప్రార్థన చేయగా దేవుడు దూతను పంపించాడంట. పేతురు శుభ్రంగా పడుకుని ఉన్నాడు, ఇక్కడ దూత వెళ్ళి లేపుతుంది, రా బయటికి. ఆయన ఇంకా మత్తులో ఉన్నాడు. ఆయన మత్తు దిగేటప్పటికి పట్టణపు గమని దగ్గరికి వచ్చాడంట. కానీ సంఘం అందరూ చేరి ఒక్క ఇంట్లోకి చేరి వారు ప్రార్థన చేస్తూ ఉంటే దేవుడు కార్యం జరిగించాడు. ఈరోజు నీ కుటుంబంగా ఇక్కడ ప్రార్థన చేయగలుగుతున్నావా? ఇక్కడ సంఘంగా చేరున్నాం, ప్రార్థన చేయగలుగుతున్నారా? ఈరోజు కొద్దిసేపట్లో మనం ప్రార్థన చేస్తాం ఇద్దరు కలిసి. ఇఫ్ యూ కెన్ ప్రే, గాడ్ విల్ డూ గ్రేట్ థింగ్స్. గొప్ప కార్యాలు జరిగిస్తాడు. విశ్వాసంతో ప్రార్థన చేయండి. అపవాదం చేయగలిగినంత 2 చేతులు కలగనొకం చేస్తాడు. వాడు కలవచేలాగా చేయాలంటే గోడలు పట్టుకుంటానికి కొడతానికే కల్పిస్తాడు. చూస్తారు కదా, ప్రార్థన గురించి, ప్రార్థన శక్తిని గురించి వారు కూడా చాలా బోధిస్తారు. ఈ మధ్యకాలంలో పశ్చాత్తాపంతో కూడినటువంటి ప్రార్థన కూడికలు కూడా ఏర్పాటు చేశారు, లక్షలు ఖర్చు పెడుతూ. అయితే ఇక్కడ మనము చూస్తున్నటువంటిది ఏం చూస్తున్నామా? అయితే ఇలాంటి పెద్దలందరూ కూడా అలాంటి మీటింగ్స్కి వెళ్ళండి, అక్కడ చూడండి, చూసి వారిని డైరెక్ట్గా వారి మీటింగ్స్కి వెళ్ళి వారి డైరెక్ట్గా ఒక 1 hour టైం తీసుకొని పెద్దలు వారితో మాట్లాడాలని నేను ప్రేమపూర్వకంగా మిమ్మల్ని కోరుకుంటున్నాను. అంతేకాకుండా ఇక శ్యామ్ కిషోర్ యొక్క పిల్లలు నిజంగా మొదట్లో మనం చూసినప్పుడు ఆత్మీయంగా పాటలు పాడుతున్నారు, బాగుంది. కానీ వారు కూడా అంటే ఈ ఫాగ్ని, ఈ డిస్కోని అంటే వాళ్ళు కూడా అలాగూ తీసుకొస్తున్నారని చెప్పేసి చెబుతున్నారు, పెద్దలు కూడా చెబుతున్నారు. సో అది మంచిది. కానీ శ్యామ్ కిషోర్ అన్న కూడా ఈ విషయాన్ని గమనించి మీ యొక్క పరిచర్యలు, మీ యొక్క పరిధిలో మీ పరిచర్య ఉన్నప్పుడు ఇలాంటివి జరగల. కాకుండా స్వస్థతల గురించి కొన్ని విషయాలు మాట్లాడారు, అందరితో ఆగిపోయింది. కాబట్టి మీరు మీ పిల్లల విషయంలో కొంచెం జాగ్రత్త తీసుకొని ఇలాంటివి యవనస్తులు కనుక తొట్టిల్లక మానరం చెబుతా ఉంది. నేను ఆ విషయాలు గుర్తు చేస్తాను. ఆ తర్వాత ఈ జాన్ జబరాజ్ అనే వ్యక్తి చాలా ఇతని పైన కంప్లైంట్ కూడా ఉన్నట్టు నాకు ఒక వీడియో వచ్చింది. పైన ఒక అమ్మాయితో ఎవరితో ఉండి తను జీవితాన్ని కూడా ఇలా చేశాడని చెప్పేసి ఒక అమ్మాయి కేసు పెట్టిందని కూడా విన్నాను. కాబట్టి ఇలాంటి వాళ్ళని కొంచెం మన తెలుగు రాష్ట్రాల్లో దూరంగా ఉంచండి. పాటలు ముఖ్యం కాదు, మనకు కావాల్సింది ప్రార్థనా జీవితము, విశ్వాస జీవితము కట్టుకోవటానికి దేవుని యొక్క కృప మనకు తోడుగా ఉండాలి. కాబట్టి ఈ సమయంలో కొన్ని విషయాలను నేను మీకు అర్థమయ్యే రీతిలో తీసుకువెళ్తాను. సో గమనిద్దాం ఒకసారి బైబిల్ ప్రకారంగా. కాబట్టి ఇప్పటి వరకు మరి రాజ్ ప్రకాష్ పాల్ గారికి, అంతేకాకుండా శ్యామ్ కిషోర్ అన్నకి, అంతేకాకుండా జాన్ జబరాజ్ గారికి, ప్రాముఖ్యంగా మరి ఈ యొక్క టీం అక్కడ మరి వారి పేర్లు వేయలేదు, ఎందుకో పేర్లు వేస్తే బాగుండేది. ఆర్టీఎఫ్ అంటూ ప్లాట్ఫామ్ అంటూ వాళ్ళు పెట్టారు. సో వారి అందరికీ కూడా నేను హృదయపూర్వకమైనటువంటి శుభాలు తెలియజేస్తాను. బట్ నేను చెప్పే ఒక ఆలోచన, అంటే మీకు ఆర్టీఎఫ్ వాళ్ళకి చెబుతున్నటువంటి ఒక ఆలోచన ఏంటి అంటే, దైవజనుడిగా, సేవకుడిగా నేను కూడా ఈ విషయాన్ని మీకు గుర్తు చేస్తాను. విషయం ఏంటంటే, మీరు ఒక టీమ్గా ఎలా జూమ్లో మీట్ అవుతున్నారో, బట్ మీరు ఒక టైం తీసుకొని ఒక వర్షిప్లో, ఎవరి వర్షిప్లో, రాజ్ ప్రకాష్ పాల్ యొక్క వర్షిప్లో మీరు పార్టిసిపేట్ చేసి మీకు అందులో ఏది ఇబ్బందిగా ఉందో, ఏది కష్టంగా అనిపిస్తుందో, ఏది బైబిల్కి విరుద్ధంగా ఉందో, ఏ యొక్క సన్నివేశం, ఏ సందర్భం, ఏ పాట, ఏ ఆరాధన, ఏ స్థితి, ఆడ కండిషన్స్ ఎట్లా ఉన్నాయో చూసి ఒక 1 hour టైం తీసుకొని బ్రదర్కి ఎక్స్ప్లెయిన్ చేస్తే తను కూడా తప్పకుండా మార్చుకుంటాడు. అట్లా మాట వినటువంటి వ్యక్తి కూడా కాదు, వారి తండ్రి గారు కూడా మనం చూస్తున్నాం, చాలా మంచి దైవజనులు. కాబట్టి మీరు అలా ఆలోచన చేయాలని కూడా నేను కోరుకుంటున్నాను. ఇప్పుడు గమనించండి, యవనస్తులందరికీ కూడా ఎక్కడ వర్షిప్లో ఉన్నా, ఏ సంఘంలో ఉన్నా, ఏ ప్రాంతంలో ఉన్నా, ఆరాధన చేస్తున్న ప్రతి ఒక్కరికి, ప్రార్థన చేస్తున్న ప్రతి ఒక్కరికి, ప్రార్థనలో కూర్చొని బైబిల్ చదువుతూ మారు మనసు పొంది పాప క్షమాపణ నిమిత్తం బాప్తిసం పొందిన ప్రతి ఒక్క యవనస్తుడు, పొందనటువంటి ప్రతి ఒక్క యవనస్తుడు, మార్పు చెందని ప్రతి ఒక్క యవనస్తుడు వారి జీవితాన్ని మార్చుకోవటానికి బైబిల్ ఏం చెబుతా ఉందో కొన్ని విషయాలను నేను స్పీడ్గా చెప్పి ముగిస్తాను. ముందుగా యెషయా-గ్రంథం 40వ అధ్యాయం 29వ వచనంలో ఈ మాట రాయబడింది: సొమ్మసిల్లిన వారికి బలమిచ్చువాడు ఆయనే, శక్తిహీనులకు బలాభివృద్ధి కలుగచేయువాడు
ఆయనే. 30వ వచనం, బాలురు సొమ్మసిల్లుదురు, అలయుదురు, యవనస్తులు తప్పక తొట్టిల్లుతారు. బట్ తొట్టిల్లుతున్నటువంటి యవనస్తుడా, తొట్టిల్లిపోతున్నటువంటి యవనస్తురాలా, నీ జీవితాన్ని మార్చుకోవటానికి ఇదొక అవకాశం. ఇదొక అవకాశం దేవుడు నీకు ఇస్తూ ఉన్నాడు. అంతేకాకుండా యెహోవా కొరకు ఎదురు చూచువారు నూతన బలమును పొందుదురు, వారు పక్షిరాజు వలె రెక్కలు చాపి పైకి ఎగురుతారు అనే ఈ లేఖనాలను యవనస్తుల కొరకు రాయబడ్డాయి. కాబట్టి యవన జనాంగమా, యవన బిడ్డలారా, ఎక్కడ మీరు ఉన్నప్పటికీ కూడా, అంటే ఈ పబ్ సిస్టంలో డ్యాన్సులు వేయటం కావచ్చు, ఈ పబ్ సిస్టంలో ఆరాధన చేయటం కావచ్చు, కొన్ని మీరు కూడా మీ హృదయ ఆలోచనలతో పరిశోధన చేసుకొని, పరిశీలన చేసుకొని మరి దేవునికి దగ్గర కావాలి. గమనించండి, మనం ప్రభు దగ్గరికి వచ్చేది నిత్య రాజ్యానికి వెళ్ళటానికి, మన ప్రభు దగ్గరికి వచ్చేది మన మనస్థితిని మార్చుకోవటానికి, మన ప్రభు దగ్గరికి వచ్చేది మన ఆలోచనలు, మన తలంపులన్నీ కూడా తీసివేసుకోవటానికి, ఈ లోకానుసారమైన బ్రతుకును చంపుకోవటానికి. కాబట్టి ఈ లోకానుసారమైన బ్రతుకులో కనుక మీరు బ్రతుకుతూ ఉంటే దేవుని దగ్గరకు వచ్చి కూడా మీ జీవితం వృధా అయిపోతుంది. దేవుని సమాచారంలోకి వచ్చి కూడా మీ ఆలోచనలు పర్ఫెక్ట్గా లేకపోతే, పరిశుద్ధులుగా బ్రతకపోతే, నీతిమంతులుగా బ్రతకపోతే, మీ పాప జీవితాన్ని విడిచిపెట్టకపోతే మీరు ఈ లోకానుసారంగానే బ్రతుకుతారు. కాబట్టి ఫ్రెండ్స్, ఒకసారి మీరు ఆలోచన చేయాలి. స్నేహితులరా, మీరందరూ కలిసి ఒకసారి ఆలోచన చేయాలి. కాబట్టి ఈ నింద ఒక రాజప్రకాష్ పాల్ గారికో, లేకుంటే శ్యామ్ కిషోర్ యొక్క సంఘానికో, లేకుంటే జాన్ జబరాజ్ గారికో, ఇంకా ఇలాంటి ఆరాధన జరిగిస్తున్న వారికో ఇది కాదండి. మారవలసింది యవనస్తులు మారాలి, ఆ తర్వాత అన్నీ మారుతాయి. కాబట్టి పెద్దలుగా మీరు కూడా ఆలోచన చేసి, మీరు కూడా ఇవన్నీ మార్చి, ఈ మోడర్న్గా ఉన్నటువంటి వాటిని కూడా మార్చి సత్య సందేశము వైపు, సత్య వాక్యము వైపు, పరిశుద్ధ వాక్యం వైపు యవనస్తులందరినీ కూడా మీరు నడిపించాలని ప్రేమపూర్వకంగా మనసారా నేను కూడా కోరుకుంటూ మీ అందరికీ కూడా ప్రైజ్ ది లార్డ్. మరి ప్రాముఖ్యంగా యవనస్తులను అద్భుతమైన పరిచయాలు తీసుకెళ్తున్నటువంటి రాజప్రకాష్ పాల్ గారికి, అంతేకాకుండా మన ముందుకు తీసుకొచ్చినటువంటి ఆర్టీఎఫ్ మరి ప్లాట్ఫామ్లో ఉన్నటువంటి దైవ సేవకులందరికీ, అంతేకాకుండా మరి శ్యామ్ కిషోర్ అన్న పిల్లలకు, వారికి, అంతేకాకుండా ఇక్కడ జాన్ జవరాజ్ తమిళనాడు వారికి కూడా శుభాలు నేను తెలియజేస్తాను. మే గాడ్ బ్లెస్ యూ. అందరికీ కూడా శుభాలు. ఇప్పటివరకు ఈ వీడియోని వీక్షించిన మీ అందరికీ కూడా వందనాలు. దేవుని కృప మీ అందరికీ తోడై ఉండును గాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ.